చర్చ్లో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మీడియా సమావేశం నిర్వహించారు. విశాఖ పార్లమెంట్లో ప్రజాశాంతి పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు కేఏ పాల్. రైతులకి డ్వాక్రా వారికి ₹1 కూడా రుణమాఫీ చేయని వ్యక్తి చంద్రబాబు అని ఎంపీ కేశినేని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంలోని చెప్పిన మాట అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. నవరత్నాల పథకం ద్వారా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు ఎంపీ కేశినేని నాని. పెత్తందారులు బాగుండాలంటే మాత్రమే చంద్రబాబు నాయుడు గెలవాలి. ఆయన గెలవలేడు, అది వేరే సంగతి. నేను చెప్పాను చాలాసార్లు. ఈ ఎలక్షన్ అవ్వగానే ఇదే ఆఖరి ఎలక్షన్ టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి. రేపు ఆయన ఇక్కడ ఇల్లు కూడా లేదు, విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఆయనకి ఇల్లు లేదు. శుభ్రంగా ఏదో ఎవరో ఇచ్చిన ఇంట్లో ఉంటున్నాడు. ఆయన తాళా వేసుకుని ఆయన సొంత రాష్ట్రం వెళ్ళిపోతాడు ఈ ఎలక్షన్ అవ్వగానే.